హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రైనీ సీజన్లో మన ఫార్మర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చూద్దాం. మనం రెయిన్ వాటర్లో ఎసిటిక్ నేచర్ ఎక్కువగా కలిగి ఉంటుందండి. అందువల్ల మనం ఆల్కినిటీ, డిఓ లెవెల్స్ డిస్టర్బ్ అయిపోతాయి. రెగ్యులర్గా పీహెచ్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇకపోతే లో పీహెచ్ ఉన్నందువల్ల సరిగ్గా ఫీడ్ తీసుకోండి. అవి దానికోసం మనం ఏంటంటే ఫీడ్ వేస్ట్ కాకుండా చూసుకుంటూ ఉండాలి. తరచు మ్యాక్సిమం ఫీడ్ ఆపుకున్నా కూడా మనకి ప్రాబ్లం ఏం కాదు. ఇకపోతే ఫీడ్ వేస్ట్ అయినందువల్ల మనకి ఏంటంటే పాండ్లో అమ్మోనియా, H2S మరియు నైట్రేట్ వంటి గ్యాసెస్ ఫామ్ అవుతాయండి. దీనివల్ల ఎనిమల్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఇకపోతే కంట్రోల్ పీహెచ్ ఉండాలంటే మనం ఏం చేయాలంటే రెండు విధాలుగా ఫాలో అవ్వచ్చు. లో పీహెచ్ని, హై పీహెచ్ని రెండు విధాలుగా కంట్రోల్ చేసుకోవాలండి మనం. ఇకపోతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లో పీహెచ్ ఉందనుకోండి, మనం పర్ ఏకర్ వచ్చి ఒక లైమ్ బ్యాగ్ కానీ, లేదంటే అగ్రికల్చర్ లైమ్ అంటాం కదా, అగ్రికల్చర్ లైమ్ కానీ, లేదంటే బరంట్ లైమ్ కానీ మనం ఇచ్చుకోవచ్చు. అదే సేమ్ యాజ్ హై పీహెచ్కి మనం ఏం చేస్తామంటే చక్కెర జ్యూస్ అంటాం కదా, చక్కెర జ్యూస్ ఇచ్చుకోవచ్చు. లేదంటే బెల్లము, ప్రొబయోటిక్ మనం రెండు మిక్స్ చేసుకొని పాండ్ మీద అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. 5 నుంచి 10 కేజీలు డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి మనం నీట్గా పాండ్ మొత్తం చెల్లేసుకొని పీహెచ్ లెవెల్స్ని అన్బ్యాలెన్స్ ఉన్న, బ్యాలెన్సింగ్ ఉన్న కరెక్ట్గా చూసుకొని మనం ఇది చేసుకోవాలండి. పీహెచ్ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ఫ్రెండ్స్. మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.